చంద్రమౌళి గారు అబ్బాయి. ఇంకోటి నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే పార్టీ నిమిత్తం రాలేదు. అందరికీ తెలుసు మా నాన్నగారు తెలుగుదేశం, పక్కా తెలుగుదేశం. అయితే రామారావు గారి మీద ఉండే అభిమానంతో వచ్చాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఊరికి ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద మాట్లాడడానికి వచ్చాను. ఈ రెండు మాటలు మాట్లాడడం కోసమే వచ్చాను. నాకు యాక్చువల్గా మీటింగ్ ఉంది, మళ్ళీ ఆ మీటింగ్ పోస్ట్ పోన్ చేసి నేను ఆయన కోసం వచ్చాను అనమాట ఇక్కడికి. ఎందుకు అంటే అయినాపురంలో నాకు 33 సంవత్సరాలు, 32.5 ఎగ్జాక్ట్గా మాట్లాడాలంటే. చాలా మంది సర్పంచులు చూశాను నేను, అంటే 3-5 దగ్గర చూశాను నాకు తెలిసి వచ్చిన తర్వాత. ఏ సర్పంచ్ కూడా ఉదయం 9 గంటలకు ఆఫీసులో లేరు. పదవి అలంకారం అయిందండి, పదవి అలంకారం అయిందండి. అంత గొప్పగా ఆయన పరిపాలన చేశాడు. 9 గంటల కంటే 9 గంటలు ఉండేవాడు. ఒకసారి కొడి దగ్గర కూర్చుంటే రామారావుపేట నుంచి ఒక అతను వచ్చాడు. వస్తే కరెంట్ రావట్లేదంట. కరెంట్ రాకపోతే సర్పంచ్ గారికి ఫోన్ చేస్తున్నాడు. ఆయన ఫోన్ ఎత్తాడు. నా కళ్ళెదురు కూడా రామారావు గారు ఫోన్ ఎత్తాడు. ఫోన్ ఎత్తే ఆయన ఓకే అమ్మ నేను లైన్ మ్యాన్ పంపుతాను అన్నాడు. అంటే ఏ లెవెల్ ఆఫ్ వర్క్ ఆయన చేశాడు అన్నదానికి జస్ట్ ఉదాహరణ. 2, ఈ వాటర్ ట్యాంకులు కానీ, ఈ రోడ్లు కానీ, బట్ మిగతా అన్ని విషయాల్లో కూడా ఒక సర్పంచ్ గా ఆయనకి 100కి 200 మార్కులు వేసే విధంగా ఆయన పరిపాలన చేశాడు. సో ఆయన్ని అంటే ఇది నాకు పార్టీలతో సంబంధం లేదు, నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు. ఆయన్ని కేవలం అభిమానించి నెక్స్ట్ ఊరికి ఆయన చేసినటువంటి మంచి పనుల్ని ప్రతి ఒక్కళ్ళు అభినందించాలి. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ఆయన్ని అభినందించడానికి నేను ఇక్కడికి వచ్చాను. సార్ మీరు చేసింది ఐఎమ్ రియలీ ఆనర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వాట్ ఎవర్ ద వర్క్ విచ్ యూ హ్యావ్ బీన్ డెలివర్డ్ టు అయినాపురం, we are all thankful to you. We are all thankful to you, and the same thing, please continue that space what you have been done for the future also. I don't నేను పార్టీల కోసం మాట్లాడట్లేదు. మీరు ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ యూ హ్యావ్ ఎర్న్డ్ యువర్ దాన్ని ఏమంటారు ఆ రెస్పెక్ట్ మీరు తీసుకున్నారు. సో అందుకోసం ఏంటంటే మీరు పార్టీలతో సంబంధం లేకుండా మీ కృషిని ఈ విధంగా ప్రజలకి ఉపయోగపడేలాగా మీరు చేస్తారని చెప్పేసి నేను ఇప్పుడు మళ్ళీ రేపు రోజున మీరు ఒకవేళ సర్పంచ్ అవుతారో, ఎమ్మెల్యే అవుతారో, లేకపోతే ఏమవుతారో అని తెలియదు కానీ, బట్ ప్రజలకు చేసే ఈ సేవలు మీరు ఈ విధంగా కొనసాగించాలి. ఏ విధమైన ఆపేక్ష లేకుండా చేశారు మీరు, ఏ విధమైన ఆపేక్ష లేకుండా చేశారు. సో దానికోసం మిమ్మల్ని అభినందించడానికి వచ్చాను. చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్.